భయంకరమైన యుద్ధాన్ని అతి త్వరలో చూడబోతోందా? అమెరికా సైన్యం ఇరాన్పై విరుచుకు పడడానికి అడుగు దూరంలో వెయిట్ చేస్తున్నాయా? అమెరికా అధ్యక్షుడు గో అహెడ్ అని ఒకే ఒక్క మాట అంటే చాలు, ఇక ఇరాన్ పని అయిపోయినట్లేనా? ఇదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు మాట్లాడుకుంటున్నటువంటి మాటలు. పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. ఇప్పటికే అమెరికా సైన్యం మిడిల్ ఈస్ట్కి పెద్ద ఎత్తున తరలి వెళ్తోంది. ఏ క్షణమైనా సరే అమెరికా సైన్యం ఇరాన్ మీద విరుచుకు పడడానికి సిద్ధంగా ఉంది. ఓవైపు అక్కడ స్టెల్త్ యుద్ధ విమానాలు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు అక్కడి సముద్రాల్లో అమెరికాకి చెందినటువంటి జలాంతర్గాములు, పెద్ద పెద్ద యుద్ధ నౌకలు ఇప్పటికే ఎక్సర్సైజ్ మొదలుపెట్టాయి. కేవలం అమెరికా అధ్యక్షుడి ఒక్క కనుసైగ కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఇదంతా దేనికోసం? ఇరాన్తో అమెరికా చేస్తున్నటువంటి ప్రయత్నాలు, చేస్తున్నామని చెప్తున్నటువంటి అణు ఒప్పంద ప్రయత్నాలు కుదరకపోతే, కేవలం 10 రోజుల సమయంలో ఇది కుదరాలి, కుదరకపోతే మీ సంగతి తేలుస్తామంటూ బోర్డ్ ఆఫ్ పీస్ సమావేశంలో వాషింగ్టన్ డీసీలో ప్రపంచానికి అంతటికీ తెలిసేలా బహిరంగంగా ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు. ట్రంప్ మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవే. మరొక 10 రోజుల్లో చర్చలు సఫలీకృతం అవుతామని మేము కోరుకుంటున్నాం. ఒకవేళ అలా జరగకపోతే చాలా చెడు పరిణామాలు చూడాల్సి వస్తుంది అంటూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. 10 రోజుల్లో ఇరాన్ని క్లోజ్ చేస్తానంటున్నారు ట్రంప్. టెహ్రాన్ డీల్ను ఇరాన్ ఒప్పుకోనంటే నేనేంటో చూపిస్తానంటున్నారు. ఇరాన్కు డెడ్ లైన్ పెట్టాను, నేనైతే తగ్గనంటున్నారు ట్రంప్. ట్రంప్ దూకుడుతో ఇప్పుడు ఖమేనీ సీరియస్ అవుతున్నారు. టెంపరీగా హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేస్తున్నట్లుగా కనపడుతోంది. హర్మూజ్ మూసేస్తే ప్రపంచం మొత్తం వ్యాపారమే అల్లకల్లోలం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మధ్యప్రాచ్యంలో ఇప్పటికే అమెరికా సైనిక బలగాలు మనం చూస్తున్నాం. అణుదాడులు, బ్యాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. దేనికైనా మేము కూడా సిద్ధంగా ఉన్నామంటూ ఇరాన్ చెప్తోంది. ఇప్పటికే ఇరాన్తో అమెరికాకి చెందినటువంటి ముఖ్యమైనటువంటి బృందం చర్చలు జరిపింది పలు దఫాలుగా. ముఖ్యంగా స్టీవ్ విట్కాఫ్ అలాగే జెరార్డ్ కుష్నర్, వీళ్ళిద్దరూ, జెరార్డ్ కుష్నర్ మనకు తెలిసిందే, ట్రంప్ అల్లుడు కూడా, వీళ్ళిద్దరూ కలిసి చర్చలు జరిపారు. వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో ఒక బృందం ఇరాన్తో. ఒకవేళ గనక ఇప్పటి వరకు ఈ చర్చలకు ఎలాంటి ఫలితం రాలేదు, మరొక 10 డేస్ టైం ఇస్తున్నాను, ఈ 10 డేస్ టైంలో ఇరాన్ కనుక ఒప్పుకోకపోతే అణు ఒప్పందానికి మేము ఖచ్చితంగా దాడులు చేసే అవకాశం ఉంది అంటూ క్లియర్గా అమెరికా చెప్తోంది. మరోవైపు క్యారోలిన్ లెవిట్ కూడా దీనికి సంబంధించి వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కూడా ఇరాన్ని వార్న్ చేశారు. ఇరాన్ అణు ఒప్పందానికి వీలైనంత త్వరగా ముందుకు రావడం మంచిది, లేదంటే పరిస్థితులు చాలా సీరియస్గా ఉంటాయంటూ చెప్తున్నారు. సో అతి త్వరలో ప్రపంచం మరొక భయంకర యుద్ధాన్ని చూసే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. అమెరికాతో పోల్చుకుంటే ఇరాన్ అంత బలమైన దేశం కాకపోవచ్చేమో, కానీ వాళ్ళ దగ్గర కూడా ఆయుధాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర కూడా సైన్యం బలంగా ఉంది. మరోవైపు ఇరాన్కి రష్యా మద్దతు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూర్తి స్థాయిలో అమెరికా ఇరాన్ మీద దాడులకు పాల్పడితే రష్యా సీన్లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవైపు అమెరికా, మరోవైపు నిజంగా రష్యా సీన్లోకి ఎంటర్ అయితే అది ఎటువైపు దారి తీస్తుందో ఒక్కసారి మనం ఊహించుకుంటేనే భయం వేస్తుంది. ఏ క్షణమైనా సరే ఖచ్చితంగా 3వ ప్రపంచ యుద్ధం అనేది వస్తే అది అమెరికా నుంచే వస్తుంది, అమెరికా వల్లే వస్తుంది అనేది మనం వింటూ వస్తున్నాం. అమెరికా వ్యవహరిస్తున్నటువంటి తీరు, దుందుడుకు చర్యలు మనం చూస్తూనే ఉన్నాం. వెనిజులా అధ్యక్షుడిని ఎత్తుకొచ్చేయడం కానీ, గ్రీన్లాండ్ విషయంలో గందరగోళం చేయడం కానీ, ఇక ఇరాన్ విషయంలో ఈ మధ్యకాలంలో గత సంవత్సర కాలంలో వ్యవహరిస్తున్న తీరు ముఖ్యంగా మనం చూస్తూనే ఉన్నాం. సో ఏ క్షణమైనా సరే మరొక ప్రపంచ యుద్ధానికి పరిస్థితులు దారి తీయొచ్చు అనడానికి సంకేతాలు మీరు స్క్రీన్లో చూస్తున్నారు. ఇరాన్కి అతి సమీపంలో మిడిల్ ఈస్ట్లో ఇప్పటికే అమెరికాకి సంబంధించిన యుద్ధ విమానాలు, స్టెల్త్ బాంబర్స్, ఇప్పటికే B-2 బాంబర్స్ అక్కడ చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ గనక అమెరికా అధ్యక్షుడు ఒక చిన్న సైగ చేశాడంటే ఇరాన్ బోర్డర్ దాటడానికి రెడీగా ఉన్నాయి.
మరోవైపు ఇరాన్ సైతం వెనక్కి తగ్గడం లేదు. వాళ్ళకి సంబంధించినటువంటి న్యూక్లియర్ స్థావరాలని వాళ్ళు స్ట్రెంగ్తన్ చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి కొన్ని శాటిలైట్ ఫొటోస్ కూడా బయటకు రావడాన్ని మనం చూసాం. ఆ న్యూక్లియర్ స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటి చుట్టూ కాంక్రీట్ని నిర్మిస్తున్నారు, బలమైనటువంటి కాంక్రీట్ గోడల్ని నిర్మిస్తున్నారు. కొన్ని అడుగుల మేర, పదుల సంఖ్యలో అడుగుల మేర కాంక్రీట్ని పోస్తున్నారు వాటి మీద. ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ వాటి మీద పెద్ద బాగా చాలా థిక్ లేయర్ ఆఫ్ శాండ్ అలాగే మట్టిని పోస్తున్నట్లుగా తెలుస్తోంది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకవేళ అమెరికాకు చెందినటువంటి ఫైటర్ జెట్స్ క్షిపణులతో దాడి చేసినప్పటికీ వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీస్కి నష్టం జరగకుండా వాళ్ళు సేవ్ చేసుకుంటున్నారు. మరోవైపు ఇప్పటికే ఇరాన్లోని చాలా ప్రాంతాల్లో, కీలకమైనటువంటి ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించినట్లుగా తెలుస్తోంది. బోర్డర్ని సెక్యూర్ చేసుకునే పనిలో ఉన్నారు. వాళ్ళ సైన్యాన్ని మూవ్ చేస్తోంది ఇరాన్ కూడా. ఒకవేళ అమెరికా కనుక దాడికి సిద్ధమైతే మేము సిద్ధంగా ఉన్నామన్నటువంటి సంకేతాలను ఇస్తోంది. ఇక్కడ ఇరాన్ చెప్పేది ఒకటే, మేము దాడి చేస్తామని చెప్పడం లేదు, బట్ దే ఆర్ రెడీ టు ఎన్కౌంటర్. అమెరికా నుంచి వచ్చినటువంటి ప్రతి చర్యకు మేము సిద్ధంగా ఉన్నామంటూ వాళ్ళు చెప్తున్నారు. మరోవైపు రష్యాతో ఇప్పటికే సీక్రెట్గా చర్చలు జరుపుతోంది ఇరాన్ అంటూ కూడా సమాచారం అందుతోంది. ఇస్లామిక్ కంట్రీస్ సైతం చాలా సీరియస్గా ఈ ఇష్యూని పరిగణలోకి తీసుకుంటున్నాయి. ఒక ఇస్లామిక్ దేశం మీద ఇంత భయంకరమైనటువంటి దాడికి ఒకవేళ అమెరికా దిగితే మనం ఏం చేయాలి, మన స్టాండ్ ఎలా ఉండాలి అనే కోణంలో ఇప్పటికే చాలా ఇస్లామిక్ కంట్రీస్ డిస్కస్ చేసుకుంటున్నట్లుగా కనపడుతోంది. ఈ నేపథ్యంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని ఒక ఉత్కంఠ, ఒక భయంకరమైనటువంటి సైలెన్స్ ఇప్పుడు కనిపిస్తోంది. ఈ 10 రోజుల సమయంలో ఏం జరగబోతుంది అనేది ఎవరికి అర్థం కావడం లేదు. ఓవైపు ఇరాన్ మాకు ఇంకా టైం కావాలని అడుగుతుంది, వీ నీడ్ మోర్ టైం అంటూ చెప్తోంది. బట్ అమెరికా ఈజ్ నాట్ రెడీ టు గివ్ ద టైం. బోర్డ్ ఆఫ్ పీస్, కొత్తగా ఏర్పడినటువంటి బోర్డ్ ఆఫ్ పీస్ మీటింగ్లోనే, బోర్డు మీటింగ్లో ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. బ్యాడ్ థింగ్స్ విల్ హ్యాపెన్, ఇరాన్ షుడ్ డిసైడ్ సంథింగ్, ఇరాన్ షుడ్ అగ్రీ ఫర్ దిస్, అదర్వైజ్ బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్ అంటూ ట్రంప్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్? మీకేమనిపిస్తోంది పరిస్థితులు చూస్తుంటే? వరుసగా అమెరికా తీవ్ర ఉద్రిక్తతలకు కారణం అవుతూ రావడాన్ని మనం చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో ముఖ్యంగా వెనిజులా అధ్యక్షుడిని నికోలస్ మదురోని కిడ్నాప్ చేసిన తర్వాత పరిస్థితులు మనం చూసాం. వెనిజులా అధ్యక్షుడిని కిడ్నాప్ చేయడం, వాళ్ళ ఆయిల్ని దొంగతనంగా తీసుకొచ్చి ప్రపంచ దేశాలకి అమ్మడానికి, దొంగతనం చేసినటువంటి ఆయిల్తో వ్యాపారం చేయడానికి ప్రయత్నించడం మనం చూసాం. ఇక గ్రీన్లాండ్ విషయంలో ఎంత పెద్ద గందరగోళం చేశాడో మనం చూసాం. ఒకానొక సమయంలో ప్రపంచ దేశాలు ఇక పోలరైజ్ అవుతున్నటువంటి సందర్భాల్లో కొంచెం వెనక్కి తగ్గాడు. అది మళ్ళీ ఇలాగే ఉంటుందా అంటే చెప్పలేం. ఇప్పుడు మళ్ళీ ఇరాన్ విషయంలో ఇరాన్ విషయంలో ఏంటి సమస్య? వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేస్తున్నారు, వెపన్ గ్రేడ్ యురేనియం వాళ్ళు రెడీ చేసుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు అని యుఎస్ చెప్తోంది. తమకి అలాగే ఇటు ఇజ్రాయెల్కి, తమ మిత్ర దేశాలకి నష్టం చేసే పనిని మేము ఒప్పుకోం అనేది యుఎస్ చెప్తున్న మాట. కాబట్టి ఈ డీల్ మీద సంతకం చేయండి అంటే మేము వెపన్ గ్రేడ్ యురేనియంని మేము తయారు చేయం అని సంతకం చేయాలి. ఒకవేళ అది అమెరికా కనుసన్నల్లో మెలగాల్సి ఉంటుంది ఇలాంటి విషయాల్లో. లేదు అంటే ఒకవేళ యురేనియంని వాళ్ళు ఫిల్టర్ చేసినట్లయితే, ప్రాసెస్ చేసినట్లయితే అది అమెరికాకి నష్టంగాను, అమెరికా మిత్ర దేశాలకి, ముఖ్యంగా ఇజ్రాయెల్ లాంటి దేశాలకు నష్టంగా భావించి ఆ దేశం మీద దాడులు చేయడానికి అమెరికాకి హక్కు వచ్చేస్తుంది. ఎవరిస్తారు ఈ హక్కుని? ఓ పక్క అమెరికన్ కాంగ్రెస్సే చెప్తుంది, అక్కడ ఉన్నటువంటి రిపబ్లికన్స్ కొంతమంది, అలాగే మరికొంతమంది కాంగ్రెస్ లా మేకర్స్, వీళ్ళందరూ మా అనుమతి లేకుండా, కాంగ్రెస్ అనుమతి లేకుండా మీరు ఒకవేళ యుద్ధానికి వెళ్తే అది ఖచ్చితంగా తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది, అలా ఒప్పుకోం మేము అని చెప్తున్నారు. అమెరికాలో ఉన్నటువంటి సొంత పార్టీ నాయకులు కానీ, అక్కడి కాంగ్రెస్ కానీ ఒప్పుకోని పరిస్థితుల్లో ట్రంప్ చాలా మొండిగా వ్యవహరిస్తున్నాడు.
ఒకవేళ ఇది ఇలాగే కొనసాగితే నిజంగా ఇరాన్తో అతిపెద్ద యుద్ధానికి గనక అమెరికా దిగితే ఖచ్చితంగా ఇరాన్ భయంకరమైనటువంటి నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఇరాన్ అమెరికా మీద తిరిగి దాడి చేస్తుందా? అమెరికా వరకు ఇరాన్ క్షిపణులు వెళ్తాయా అంటే లేదు. ఎక్కడి వరకు వెళ్తాయి? ఇజ్రాయెల్ వరకు వెళ్తాయి. అమెరికా మిత్ర దేశాల మీదకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అరబ్ కంట్రీస్, అమెరికాకి అనుకూలంగా ఉన్నటువంటి అరబ్ కంట్రీస్ మీదకు, లేదంటే ముఖ్యంగా ఇజ్రాయెల్ మీదకి వెళ్ళే అవకాశం చాలా క్లియర్గా ఉంటుంది. ఇప్పటికే ఇరాన్కి చాలా సందర్భాల్లో ఆయుధాలని ఇచ్చినటువంటి ఇరాన్, గతంలో ఖమేనీ ఇజ్రాయెల్తో యుద్ధం జరుగుతున్న సమయంలో ఖమేనీ తప్పించుకొని పోయి దాక్కోవడానికి సహకరించినటువంటి రష్యా ఇప్పుడు మరొకసారి ఇరాన్కి ఆయుధాలను సప్లై చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకవేళ యుద్ధం అంటూ వస్తే. ఇవన్నీ కాదు, ఇక పూర్తి స్థాయిలో ఇరాన్ని నాశనం చేయడానికి అమెరికా రెడీ అయితే ఓవైపు రష్యా సిద్ధంగా ఉంది. అమెరికా మీద ఎలాంటి దెబ్బ కొట్టడానికైనా సిద్ధంగా ఉన్నటువంటి చైనా కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దెన్ జస్ట్ సీ వాట్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ అనేది మీకే అర్థమవుతుంది. ప్రపంచ అగ్రదేశాల యుద్ధాల్లోకి వెళ్తే అణు సామర్థ్యం కలిగినటువంటి దేశాలు, న్యూక్లియర్ వెపన్స్ కలిగినటువంటి దేశాల యుద్ధాల్లోకి అడుగు పెడితే, పూర్తి స్థాయి యుద్ధం కనుక మొదలైతే ఎంత భయంకరంగా ఉంటుందనేది మనం చూడొచ్చు. ఇప్పటికే వాళ్ళ వార్షిప్స్ అబ్రహం లింకన్ లాంటివి వాటర్లోకి ప్రవేశించాయి. ఇరాన్ బోర్డర్కి దగ్గరలో చక్కెర్లు కొడుతున్నాయి. అమెరికాకి సంబంధించిన జలాంతర్గాములు ఇప్పటికే, సబ్మెరైన్స్ ఇప్పటికే ఇరాన్ బోర్డర్లో ఉన్నాయి. B-2 బాంబర్స్ ఇప్పటికే మిడిల్ ఈస్ట్ చేరుకున్నాయి. ఏ క్షణమైనా సరే ఇరాన్ బోర్డర్ దాటడానికి మేము సిద్ధంగా ఉన్నాం అంటున్నారు. వాళ్ళ త్రివిధ దళాలు ఎక్సర్సైజులు మొదలుపెట్టాయి. అమెరికా అధ్యక్షుడు కేవలం ఒక సైగ చాలు వాళ్ళకి విరుచుకు పడడానికి. ఇక అమెరికా సైన్యం ఇరాన్ మీద విరుచుకు పడితే ఎలా ఉంటుందో మనకు తెలియంది కాదు కదా. ఇరాన్ డైరెక్ట్గా యుఎస్తో తలపడే పరిస్థితి లేదు కాబట్టి యుఎస్కి మిత్ర దేశాల మీద దాడులు చేసే అవకాశం ఉంటుంది. మరోవైపు ఇరాన్కి సపోర్ట్గా మరిన్ని పెద్ద దేశాలు కలిసి వచ్చే అవకాశం ఉంది, ముఖ్యంగా రష్యా. ఒకవేళ అదే జరిగితే పలు దేశాలు యుద్ధాల్లో అడుగు పెడితే పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో మనం ఊహించవచ్చు. ఇప్పుడిప్పుడే కొంచెం పరిస్థితులు నార్మల్ అవుతున్న టైం, ఇప్పుడిప్పుడే వెనిజులా అంశం తెర మీద నుంచి పక్కకు వెళ్తున్న టైం, ఇప్పుడిప్పుడే గ్రీన్లాండ్ అంశంలో కాస్త శాంతి చేకూరిన టైం, సైలెంట్ అయినటువంటి టైం ట్రంప్. ఇంతలోగా మరొక దేశంతో యుద్ధం, మరొక దేశంతో ఇలాంటి గందరగోళం. ఏదో ఒకటి చేయకుండా ఉండలేడా ట్రంప్? ఏదో ఒక దేశాన్ని ఇబ్బంది పెట్టకుండా ఉండలేరా? ఇక కొన్ని పదాలు మనం ఉపయోగించవచ్చు. ఇలాంటి వైఖరిని ఎలా చూడాలి అనేది కొన్ని పదాలు మనం ఉపయోగించడం ఇక్కడ కరెక్ట్ కాదేమో. బట్ యూ కెన్ సీ హీఈస్ గోయింగ్ క్రేజీ ఒక మాటలో చెప్పాలంటే. ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి ఎప్స్టీన్ ఫైల్స్కి సంబంధించి మొత్తం తప్పుదోవ పట్టించడానికి, చర్చను పక్కకి నెట్టడానికి కూడా చాలా పనులు చేస్తున్నాడు అంటూ మనకు కనపడుతూనే ఉంది. మరోవైపు ఇరాన్లో కూడా పరిస్థితులు కొంత సర్దుమణిగాయి. అంతర్గతంగా ఒక అంతర్గత వ్యతిరేకత మనం చూసాం ప్రజల నుంచి. అక్కడ జంజీ రోడ్ల మీదకి రావడం, ఖమేనీ దిగిపోవాలని కోరడం, ఎన్నో రోజులుగా చేసినటువంటి ఆందోళనలు ఇప్పుడిప్పుడే కొంతవరకు కంట్రోల్లోకి వచ్చాయి. అవి ఆందోళనలు పూర్తిగా పోలేదు. ప్రజలేమి శాంతియుతంగా ఆందోళనలు విరమించి ఇంట్లో కూర్చోలేదు, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటూ కూర్చోలేదు. ఖమేనీ అణిచివేతకి చివరికి వాళ్ళు తలంచక తప్పని పరిస్థితి. అమెరికా సహాయం చేస్తుందనుకొని రోడ్ల మీదకి వచ్చి మాకు అమెరికా హెల్ప్ కావాలని చెప్పి అడిగితే, అమెరికా మేము సిద్ధంగా ఉన్నాం హెల్ప్ చేయడానికి అని చెప్తే వాళ్ళు ఇంకా రెచ్చిపోయారు. అమెరికా మాకు హెల్ప్ చేస్తుంది, ఖచ్చితంగా మాకు స్వతంత్రాన్ని తెచ్చిపెడుతుందని. తీరా చూస్తే ఇరాన్తో చర్చలు జరిపి ఎవరైతే తమని నమ్మి రోడ్ల మీదకి వచ్చి కొన్ని వేల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారో వాళ్ళందరినీ మోసం చేసింది అమెరికా. ఓ పక్క ఇరాన్ ప్రజల్ని మోసం చేసింది, వాళ్ళకి మాట ఇచ్చి అవును నేను ఉంటాను మీకు సపోర్ట్గా అని చెప్పి చివరికి వాళ్ళు డీల్స్ కుదుర్చుకొని సైలెంట్ అయిపోయారే తప్ప వాళ్ళ ప్రాణాలకు ఎక్కడా విలువ లేకుండా పోయింది. కొన్ని వేల మందిని ఎగ్జిక్యూట్ చేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడొచ్చు. కొన్ని వందల మందికి పైగా అక్కడ సైన్యం జరిపినటువంటి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. జైళ్ళకి వెళ్ళినటువంటి వేల మందిలో
ఎంతమంది బయటకు వస్తారో ఎంతమంది బయటకు వచ్చారో తెలియని పరిస్థితి. నంబర్స్ బయటికి రాలేదు, ఇంటర్నెట్ ఆఫ్ అయిపోయింది, ఎలక్ట్రిసిటీ ఆఫ్ అయిపోయింది, బేసిక్ ఫెసిలిటీస్ కూడా లేని పరిస్థితి ఇరాన్లో మొన్నటి వరకు. ఇప్పుడిప్పుడే కొంచెం పరిస్థితులు బెటర్ అవుతున్న సమయంలో మరొక యుద్ధానికి ఇరాన్ సంసిద్ధం అవ్వాల్సిన పరిస్థితి, అది కూడా అమెరికాతో. సో ఒక భయంకరమైనటువంటి అన్రెస్ట్ మనం చూస్తున్నాం. ఆ అన్రెస్ట్ ఎక్కడ ఉన్నా సరే అక్కడ ఖచ్చితంగా దెర్ ఈజ్ ఎ ఫ్లేవర్. హీజ్ లైక్ ఎ సాల్ట్. ట్రంప్ బికేమ్ లైక్ ఒక సాల్ట్ లాగా అయిపోయాడు. ఏ కర్రీలో అయినా సరే ఒక ఫ్లేవర్ ఉంటుంది కదా, సాల్ట్. సో ఇప్పుడు అలాగే అయిపోయాడు ట్రంప్. ఎక్కడ ఏది జరిగినా, ఎక్కడ అన్రెస్ట్ అనేటువంటి ఒక సిచ్యువేషన్ వచ్చినా సరే అక్కడ ఖచ్చితంగా ట్రంప్ వాసనలు మనకు ఉంటాయి, ట్రంప్ ఫ్లేవర్ అక్కడ మనకు కనపడుతూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ట్రంపే వాటిని క్రియేట్ చేస్తుంటాడు కొన్నిసార్లు, లేదా ఇండైరెక్ట్ సపోర్ట్. ఇజ్రాయెల్ యుద్ధం చేసినప్పుడు డైరెక్ట్ సపోర్టే ఇచ్చాడు, ఇండైరెక్ట్ కూడా కాదు ఇరాన్ మీద. ఇక ఒకానొక సమయంలో ఇజ్రాయెల్ డీల్ చేయలేని పరిస్థితుల్లో డైరెక్ట్గా B-2 బాంబర్స్ రంగంలోకి దిగడం, అమెరికానే ఇరాన్ మీద దాడులు చేయడం మనం చూసాం. కానీ ఈసారి ఇక ఇజ్రాయెల్తో కూడా కాదు, నేనే డైరెక్ట్గా దిగుతానని చెప్పేసి మళ్ళీ ప్రపంచ శాంతి దూతగా చెప్పుకునే, ప్రపంచ శాంతి నోబెల్ ప్రైజ్ కావాలని చెప్పేసి ఎంత గొడవ చేసాడో మనం చూసాం కదా. దేనికోసం నోబెల్ ప్రైజ్? దేశ అధ్యక్షుల్ని కిడ్నాప్ చేస్తున్నందుక, ప్రపంచ దేశాల్లో అన్రెస్ట్ క్రియేట్ చేస్తున్నందుక, టారిఫ్ల పేరుతో ప్రపంచ దేశాలను బెదిరిస్తున్నందుక, యుద్ధాలతో ఇలా ప్రపంచ దేశాలను భయపెట్టాలని, నాశనం చేయాలని చూస్తున్నందుక, ఆయా దేశాల్లో, శత్రు దేశాల్లో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నందుకు. ఆఫ్కోర్స్ ఇరాన్లో ప్రజాస్వామ్యం అనేది పెద్దగా కనిపించకపోవచ్చు, కానీ ప్రజల జీవితాన్ని ఒక రకంగా అల్లకల్లోలం చేస్తున్నందుకు. వై? సో జస్ట్ ట్రై టు కామెంట్. మీకు ఏమనిపిస్తుంది? ఈ 10 రోజుల్లో ఏం జరిగే అవకాశం ఉంది? ఇరాన్ వెనక్కి తగ్గడం లేదు, టైం అడుగుతుంది చర్చలకి. అమెరికానేమో 10 రోజులు టైం అని చెప్తుంది, ఈలోగా కుదరకపోతే మేము దాడులు చేస్తామంటుంది. ఒకవేళ యుద్ధం అంటూ మొదలైతే రష్యా లాంటి దేశాలు ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటుపక్క ఇజ్రాయెల్ ఖచ్చితంగా అమెరికా కోసం ఫైట్ చేస్తుంది, మరోవైపు అటు రష్యా ఎంటర్ అవుతుంది. దాని నుంచి మరోవైపు ఇరాన్ అమెరికా మీద కాకుండా అమెరికా మిత్ర దేశాల మీద దాడి చేస్తుంది. కాబట్టి మరిన్ని దేశాలు ఈ యుద్ధం ఇంపాక్ట్కు లోనయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనివల్ల చాలా దేశాలు యుద్ధంలోకి ఎంటర్ అవుతాయి. దెన్ వేర్ ఇట్స్ గోయింగ్ టు లీడ్ అనేది ఒకసారి మీకు కనపడుతుంది, కనుచూపు మేరలో మీకు కనపడుతుంది. పరిస్థితులు ఇలాగే సీరియస్ అయితే 3వ ప్రపంచ యుద్ధం. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకునే ప్రయత్నం చేయండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU